లాకప్ డెత్ కేసుని డైవర్ట్ చేశారా? లేకపోతే నిజంగానే జరిగినటువంటి కేసుని లాకప్ డెత్ కిందకి మారిందా? ఇది తేలాలి. ఒక మహిళ ఆమెకి ఒక భర్త. ఆ భర్త చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నాడట. 17 ఏళ్ల అబ్బాయి ఈమె అక్రమ సంబంధానికి అడ్డుపడుతుండేటప్పటికి మొన్న 2024లో కొట్టి చంపేసి, అతని కత్తితో పొడిచి చంపేసి తీసుకెళ్ళి పాతేసేసారట శ్మశానంలో. ఆ తర్వాత ఆ అబ్బాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి, పోలీసులు ఎవరు పట్టించుకోకపోవడంతో, పట్టించుకోలేదన్న పేరుతో ఎవరన్నా హైకోర్టుకు వెళ్తే డబ్బులు ఇస్తారని చెప్తే హైకోర్టుకు వెళ్ళిందట. హైకోర్టులో ఆదేశిస్తే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే ఆ టీం తేల్చింది ఏంటంటే ఈమె చంపేదే, ఈమెను ఎవరు కలిసి చంపాడు అని. ఆ విషయం తెలుసుకుని ఆ శవాన్ని బయటికి తీసిన తర్వాత చూస్తే ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చేటప్పటికి అబ్బాయి శవాన్ని బయట పెట్టారు. అది కన్ఫామ్ అయింది. ఈలోపు ఆమె లాకప్ డెత్ అయింది. అంటే 2 రోజుల నుంచి వీళ్ళు కొట్టిన కొట్టుడికి తర్వాత హాస్పిటల్, తర్వాత పెద్ద హాస్పిటల్, ఆ తర్వాత చనిపోయింది. ఇక్కడ డౌట్ అల్లా ఏంటంటే 2 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారని చూడాలి. ఇంకోటి ఆమె శవాన్ని తగలబెట్టేశారు సైలెంట్గా. నిజంగా అది లాకప్ డెత్ కాకపోతే శవాన్ని తగలబెట్టాల్సిన పని ఏంటి? పోలీసులు సీరియస్గా తీసుకుని తగలబెట్టించారు. ఇది ఆ ఊళ్ళో వాళ్ళు అడుగుతారు. ఆమె తప్పుడుదైనా లేకపోతే ఆమెకు సంబంధించిన అక్రమ సంబంధాలు నిజమైన ఆ మర్డర్ నిజమైన ఆ వ్యక్తిని పట్టుకోవాలి. కానీ ఈ అమ్మాయి శవాన్ని తగలబెట్టేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే లాకప్ డెత్ జరిగిపోయింది కాబట్టి ఈ ఆస్పెక్ట్లో చెప్పుకొచ్చారా? లేకపోతే నిజమేనా ఈ కథ అంతా తేలాల్సి ఉంది.